ప్రైజ్ ద లార్డ్. యేసు రక్తమే జయము. మన రక్షకుడు మన విమోచకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా ఉదయకాల వాక్య ధ్యానం చేసుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడైన దేవ యేసయ్య, సర్వాధికారినైనా మీకు వేల దేవ నమ్మ కృతజ్ఞత స్థుతి స్తోత్రం చెల్లించుకుంటాం. దేవ ఉదయకాలం ప్రభు వాక్య భాగం ధ్యానిస్తుండగా వాక్య భాగం మాకు అర్థమాకు సహాయం చేసి మీ కృపలో బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించమని చిన్న ప్రార్థన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి పెట్టుకుంటున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్. లూకాసు వార్త 12వ అధ్యాయం 24వ వచనము. కాకుల సంగతి విచారించి చూడుడి, అవి విత్తవు కోయవు, వాటికి గరిసె లేదు, కొట్టు లేదు, ఆయనను దేవుడు వాటిని పోషించుతున్నాడు, మీరు కాకుల కంటే ఎంతో శ్రేష్ఠులు. ఆమేన్. దేవుడి వాక్య భాగం దీవించును గాక. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే కాకుల సంగతి విచారించి చూడు, అవి విత్తవు కోయవు, వాటికి గరిసె లేదు, కొట్టు లేదు, ఆయన దేవుడు వాటిని పోషించుతున్నాడు, మీరు పక్షుల కంటే ఎంతో శ్రేష్ఠులు. అదేవిధంగా వాక్య భాగంలో గమనించినట్లయితే రాజుల మొదటి గ్రంథం 17వ అధ్యాయం 5-6 వచనంలో అతడు పోయి యెహోవా సెలవు చొప్పున యొర్దానునకు ఎదురుగానున్న కేరేతు ఒక దగ్గర నివాసం చేసి అక్కడ కోకలంలో ఉదయమందు రొట్టెను మాంసమును అస్తమయమందు రొట్టెను మాంసమును అతని యొద్దకు తీసుకొని వచ్చుచుండెను. అతడు వాగు నీరు త్రాకుచూ వచ్చెను. యోబు గ్రంథం 38-41 తిండి లేక తిరుగులాడుచు కాకి పిల్లలు దేవునికి మొరపెట్టునప్పుడు కాకి ఆహారం సిద్ధపరచువాడేవాడు. కీర్తన గ్రంథం 145-15-16 వచనం. సర్వజీవుల కన్నులు నీ వైపు చూచుచున్నవి, తగిన కాలమందు నువ్వు వారికి ఆహారం ఇచ్చుదువు, నువ్వు నీ గుప్పుల్ని విప్పి ప్రతి జీవి కోరికను తృప్తిపరచుచున్నావు. కీర్తన గ్రంథం 147-9 వచనం. పశువులకు అరుచుచుండి పిల్ల కాకునకు ఆయన ఆహారం ఇచ్చేవాడు. లూకాసు వార్త 12వ అధ్యాయం 7వ వచనం. మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడినవి, భయపడకుడు, మీరు అనేకమైన పిచ్చుల కంటే శ్రేష్ఠుల కారా. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 8వ వచనం. నీ కొట్లలోనూ నువ్వు చేయు ప్రయత్నములన్నిటిలోనూ నీకు దీవెన కలుగునట్టు యెహోవా ఆజ్ఞాపించును. నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చుచున్న దేశంలో ఆయన నిన్ను ఆశీర్వదించును. కీర్తన గ్రంథం 104వ అధ్యాయం 27వ వచనం. తగిన కాలం నువ్వు వాటికి ఆహారం ఇచ్చేదవని ఇవన్నీ నీకు దయ కొరకు కనిపెట్టుచున్నవి. మత్తయి సువార్త 6వ అధ్యాయం 26వ వచనం. ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవు కోయవు, కోట్లలో కూర్చుకొనవు, ఆయనను మీ బరులకు తండ్రి వాటిని పోషించుతున్నాడు, మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు కారా. చివరిగా ఒక మాట. హెబ్రీ రాసిన పత్రిక 9వ అధ్యాయం 14వ వచనం. నిత్యుడు ఆత్మ ద్వారా తాను దేవునికి నిర్దోషినిగాను అర్పించుకున్న క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలు విడిచి జీవం గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయును. ఆమె దేవుడి వాక్య భాగం దీవించిన చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడు అయిన దేవ యేసయ్య, నేను మీరు ఇచ్చిన వాక్య ధ్యానం ప్రభుత్వం కృతజ్ఞతలు చెల్లించుకుంటూ మీరే సమస్తము చేయగల దేవుడే ఉన్నారు తండ్రి. నేను మీ ఎంత భయభక్తులు కలిగి మీ ప్రేమ కృప మమ్మల్ని కాచి కాపాడి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించమని చిన్న ప్రార్థన క్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి పెట్టుకున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్.